మంత్రికి నిజంగా ఆమె అధికారంలో ఉంది, ప్రజలకు సేవ చేసినాను అనే ఒక నమ్మకము తనపైన తనకు ఉన్నా కూడా మండలంలోకి నేను వచ్చిపోవడంతో ఆమెకు వచ్చే నష్టం ఏమీ జరగదు, ఆమె అడ్డుకునేది కాదు. ఆమె ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. ఆమె ఏమనుకుంటా ఉందంటే ప్రజలకు గంజి మాత్రమే ఇవ్వాలా, వీళ్ళకు భోజనం పెడితే బలుపు ఎక్కుతుంది వీళ్ళకు అనే రకమైన ఒక పెత్తందారి ఆలోచన ఆమెకు ఉంది. సో ఈ ప్రాంతము గత 25 సంవత్సరాల కింద ఎలా ఉందో ఈ కుటుంబ పరిపాలన ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ చూస్తున్నాము ఈ గుడి గత 2 ఎన్నికలకి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, పాతపడిన గుడి. ప్రతి ఎన్నికలప్పుడు మంత్రి వచ్చినప్పుడు గుడి కట్టిస్తానంటది. ఇక్కడ బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో వాళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టిస్తానంటది, ఇల్లు ఇస్తానంటది, కనీసం ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎటువంటి అభివృద్ధి కూడా మంత్రి చేయడం లేదు. ఆమె చేసిందల్లా ఏం చేసింది, గాలిమరలకు భూములు ఇప్పించింది, ఎస్సీ బీసీల భూములు ఇప్పించింది. 15 లక్షలు ఎకరాకి గాలిమరాల సంస్థల వాళ్ళు డబ్బులు ఇస్తే 3 లక్షలు ఆ ఎస్సీ బీసీలు ఎవరైతే ఆ భూములు కోల్పోయిన రైతులున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిగిలిన 10-12 లక్షలు ఆమె కొడుకుకు తమ్ముళ్లకు పంచింది. అంటే ఈమె మొత్తం ఈ హంద్రినీవా కాంట్రాక్టులు కూడా రద్దు చేయించి, ఆమె స్వయంగా లేఖ రాసి రద్దు చేయించి రీటెండర్లు చేయించుకొని తన బంధువులకు ఇప్పించుకొని నామినేషన్ మీద దాదాపు 100 కోట్ల వరకు ఇప్పించుకొని అందులో బాగా దాదాపు 300-400 కోట్ల రూపాయలు అంచనాలు పెంచుకొని అక్రమాలకు పాల్పడింది. సో అభివృద్ధి అంటే తన ఆర్థిక అభివృద్ధి, తన బంధువుల ఆర్థిక అభివృద్ధి అనేది ఆమె డెఫినేషన్. ప్రజలు కూడా సమస్యలు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు మీ దృష్టికి? ఇప్పుడు వెళ్తా ఉన్నాము, గ్రామాల్లో వెళ్తా ఉన్నాము. నిన్న చాలా గ్రామాలు నిన్న కూడా తిరిగాము, చెన్నై కొత్తపల్లి మండలము. ఈరోజు కూడా వచ్చాము. ఈరోజు గంతిమర్రికి వెళ్ళాము. ఎస్సీ కాలనీలో నేను వేయించిన బోరే, ఆ రోజు కూడా నా సొంత డబ్బులతో వేయించిన బోర్ ఈరోజు నీళ్ళు తాగుతున్నారు. గాదికుంటలో ఆమె ఊరి పక్కన నేను వేయించిన బోర్ నుండి వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళ పక్క గ్రామము, వాళ్ళ బంధువులు ఉన్న గ్రామము. సో ఈ అసలు ఎక్కడ మా మంత్రి ఇది చేసిందో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు పెద్ద సమస్యలు ఏం లేవు అనేది ఆమె అభిప్రాయం. అంటే రైతులకు నీళ్ళు ఇవ్వాలా, హంద్రినీవా ద్వారా ఈ నియోజకవర్గానికి 76,76,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది హంద్రినీవా ప్రాజెక్టు ఉద్దేశం. సో ఆ 76,000 ఎకరాలకు సంబంధించి పిల్ల కాలువలను నిర్మాణం చేయకుండా రద్దుపరిచిన తర్వాత దాని మీద ప్రతిపక్షాలు గొంతెత్తితే అదేది పెద్ద విషయం కాదన్నట్టుగా చెరువులకు నీళ్ళు ఇచ్చినాం కదా అంటది ఆమె. ఈ చెరువులకు నీళ్ళు ఇవ్వడము, వంకలకు నీళ్ళు ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం అనేది ఉండదు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. మాకు మేలు చేసిన వాడు గతంలో ఎటువంటి పదవి లేకపోయినా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని 100 కుటుంబాలకు ఉచితంగా బోర్లు వేసిన వాడు, 10 గొర్రెలు పంపిణీ చేసిన వాడు, గేదెలు ఇచ్చినవాడు, 10,000 ఆర్థిక సాయం చేసినవాడు, వాడు ఎంతో కొంత చేసినవాడు. వాడిని రాణిస్తే వచ్చే నష్టం ఏముందని ప్రజల్లో ఉండింది. ఈరోజు స్వచ్ఛందంగా మహిళలు, వృద్ధులు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆశీర్వదించినారు.